రాజకీయం చేయగలుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఫ్యామిలీలో కవిత కల్లోలం కొనసాగుతోంది సార్. మీడియా చిట్ చాట్లో కవిత చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుల కోసం అవన్నీ చదివి వినిపిస్తాను. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా, ఆరోపణలు చేయిస్తారా అంటూ కూడా కవిత చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. దాంతో పాటు నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు, జైలుకు వెళ్ళేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానన్నా ఢిల్లీలో ఉన్నప్పుడే నాపై కుట్రలు మొదలయ్యాయి అంటూ కవిత ఆరోపించారు. లీకు వీరుల్ని పట్టుకోమంటే గ్రీకు వీరులంతా కూడా నా మీద దండెత్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జోలికొస్తే బాగుండదు అంటూ కూడా హెచ్చరించారు సార్. బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తూ ఉన్నారు, అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నారు. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు, నాకు నీతులు చెబుతూ ఉన్నారు అంటూ మరి ఇండైరెక్ట్గా ఎవరిని కామెంట్ చేశారనేది తెలియాల్సి ఉంది. మీ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపండి అంటూ కవిత ఎద్దేవా చేశారు. కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు. కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళ మీరు, నాపై తప్పుడు వార్తల్ని పార్టీ ఎందుకు ఖండించడం లేదు, పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, నా లేఖ లీక్ చేసింది ఎవరో తెలియాల్సిందే అంటూ కవిత క్వశ్చన్ చేశారు. ఇంకా చాలా అంశాలని ప్రస్తావించారు సార్. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలుపలేదు, కేటీఆర్కు ఫార్ములా ఈ కేసులో నోటీసులు వస్తే నానా హంగామా చేశారు, పార్టీని అంతా కూడా ఎవరో గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ చాలా కామెంట్స్. ఇలా చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో సార్, ఈ కామెంట్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది సార్? కవిత ఎవరిని టార్గెట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి? క్లియర్గా కేటీఆర్నే టార్గెట్ చేసింది, ఇంకేముంది అందులో. మీకు ఎక్కడ కేసీఆర్ను అనలేదు ఒక్క మాట కూడా. అంతకుముందు కూడా కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు. దయ్యాలు ఎవరుంటారు ఆయన చుట్టూ ఉండేది ఎవరు? కేటీఆర్ కన్నా ముందు జోగినపల్లి సంతోష్ ఉంటాడు పక్కనే, ఎప్పటికీ కేటీఆర్ ఉంటాడు. కాదంటే హరీష్ రావు సన్నిహితంగా ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు యాజమాన్యంలో భాగం కాదు, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ కాదు అది. సో వారంతా, మిగతా వాళ్ళంతా పార్టీలో నాయకులు, కానీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు పార్టీకి ఒక రకంగా ఓనర్స్. దీన్నే కదా ఈటెల రాజేందర్ ప్రశ్నించింది, అది రియాలిటీ. రాజేందర్ అడిగిన ప్రశ్న న్యాయమైన ప్రశ్న. కానీ రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగానే ఉంటాయి ఎక్కడైనా. అందువల్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఓనర్షిప్ వేరుంటుంది, మిగతా వాళ్ళు వేరే. నువ్వు ఎన్ని చెప్పినా ఎంప్లాయీసే, ఓనర్సే. సో అందువల్ల ఆమె ఖచ్చితంగా ఎవరినో టార్గెట్ చేయడానికైతే ఆమె పేర్లు చెప్పి కూడా టార్గెట్ చేసేది కదా. ఇప్పుడు ఎవరో ఒక పార్టీ ఎమ్మెల్యేనో ఇంకో పేరు చెప్పాలని ఆమెకేంటి హెసిటేషను? కేసీఆర్ కూతురు వేరే నాయకుల పేర్లు చెప్పడం భయపడుతుందా? సో ఆమె గ్యారంటీగా దయ్యాలు అన్న రోజే కేసీఆర్ చుట్టూ ఉన్న ఇతర కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసింది. ఇప్పుడైతే క్లియర్గా మీకు కేటీఆర్నే టార్గెట్ చేసింది. పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు, పార్టీ నడిపించే సత్తా లేదు, కేసీఆర్ని మీరే నడిపిస్తారా, అంతా పెద్దవాళ్ళ మీరు? సో ఇవన్నీ దేనికి సంకేతం? కేసీఆర్కు నోటీస్ ఇస్తే అలా హల్చల్ లేదు, కానీ కేటీఆర్కు నోటీస్ వస్తే హంగామా. ఇదంతా చాలా క్లియర్గా కేటీఆర్ పైన ఆమె తిరుగుబాటు, ఒక రకంగా కేసీఆర్పై తిరుగుబాటుగా భావిస్తున్నాం మనం అందరము. ఎందుకంటే కేటీఆర్ను కేసీఆర్ పూర్తిగా సమర్థిస్తున్నాడు కనుక ఒక రకంగా కేసీఆర్ను కైనా తిరుగుబాటు. కానీ కేటీఆర్ భుజాల పైన తుపాకీ పెట్టి ఆమె కాలుస్తుంది. అందువల్ల ఖచ్చితంగా కేటీఆరే ప్రధానమైన టార్గెట్, అందులో అనుమానమే లేదు. నిజంగా కూడా పోటీ కేటీఆర్తోనే కదా, ఇంకెవరితో పోటీ ఏముంది? కేసీఆర్తో అయితే కవిత పోటీ పడదు కదా. హరీష్ రావు పిక్చర్లోనే లేడు కదా. హరీష్ రావును చాలా సందర్భాల్లో ఇగ్నోర్ చేయడము, ఈవెన్ హరీష్ రావు అభిమానులు అయితే మమ్మల్ని హరీష్ రావును అవమానించేలా కూడా ప్రవర్తిస్తున్నారు, ఆయన దూరం పెడుతున్నారు, ఆయన ఎక్కడ ఆయన పోని ఉండని అనే దూరంలో ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వరంగల్ సభ సందర్భంగా కూడా హరీష్ రావుకు ప్రాధాన్యత లేదు, కేటీఆర్ కట్అవుట్ ఒక్కటే పెట్టారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అందువల్ల కవితకి ఇప్పుడు హరీష్ రావు పైన టార్గెట్ చేయాల్సిన అవసరము లేదు, సందర్భము కాదు. కేసీఆర్ పైన టార్గెట్ చేసి ఏమీ సాధించేది లేదు. జోగినపల్లి సంతోష్ కేసీఆర్ పక్కనున్న ఆయన ఏమీ పెద్ద పొలిటికల్ ఫిగర్ కాదు, అఫ్కోర్స్ పార్లమెంట్లో సభ్యుడిగా పనిచేసేటప్పటికీ. అందువల్ల ఖచ్చితంగా ఆమె దాడి కేటీఆర్ పైనే, ఆమె పోటీ కేటీఆర్తోనే, ఇంకా వేరే వాళ్ళు ఎక్కడుంటారు? ఈ టోటల్ ఎపిసోడ్లో కేసీఆర్ని ఎక్కడ కవిత టార్గెట్ చేయడం లేదు, కేటీఆర్ పేరు ప్రస్తావించకపోయినా కేటీఆర్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా అర్థమవుతోంది.
కేసీఆర్ని గతంలో దేవుడు అని కామెంట్ చేశారు. చుట్టూ దయ్యాలు ఉన్నాయి కానీ కేసీఆర్ చాలా మంచివారు, దేవుడు అన్నట్టునే మాట్లాడారు. కేసీఆర్ గురించి కవిత మాట్లాడకపోవడం, ఐ మీన్ నెగిటివ్గా మాట్లాడకపోవడం, టార్గెట్ చేయకపోవడం ఎందుకు సార్? ఇప్పుడు కేసీఆర్ దేవుడైతే చుట్టూ దయ్యాలు ఉండవు కదా. ఇప్పుడు మనకి ఏ దేవుని చుట్టూ దయ్యాలు కనబడవు కదా. దైవం వస్తే దయ్యాలు పారిపోతాయి కదా. మీకు దైవం వస్తే దయ్యాలు పారిపోతాయి ఎక్కడా కూడా. అందువల్ల దైవము దయ్యము పరస్పర విరుద్ధమైన అంశాలు కదా. అంటే ఒక రకంగా చుట్టూ దయ్యాలు పెట్టుకున్నాడు, చుట్టూ కొవ్వొట్లు పెట్టుకున్నాడు, తాను సెలెక్టివ్గానే కలుస్తాడు. ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ తీసుకెళ్ళి కలుపుతున్నారు అని అన్నది. కేసీఆర్ నిర్ణయం లేకుండా ఎవరైనా కలపగలరా? అవునన్నా కాదన్నా ఇప్పుడు బీఆర్ఎస్లో ప్రతి నిర్ణయము కేసీఆర్ నిర్ణయమే. అది కేటీఆర్ సలహాపైన తీసుకున్నాడా, ఇంకోరు సలహాపైన తీసుకున్నాడా తర్వాత సంగతి. సో ఈవెన్ కవిత వ్యవహార సరళి విషయం, కవిత పట్ల వ్యవహరించే తీరు కూడా కేసీఆర్ అనుమతి లేకుండా ఏది జరగదు. సో నిజంగానే కేటీఆర్ఏ కావాలనుకుంటే ఇప్పటికీ కవిత ఇన్ని విమర్శలు కేటీఆర్ పైన చేస్తుంటే ఆమె పైన పార్టీ బీఆర్ఎస్ నాయకులు మొత్తం విరుచుకుపడాలి కదా. ఎందుకంటే భవిష్యత్ నాయకుడు కూడా కేటీఆర్ అన్నప్పుడు ఆయన పట్ల లాయల్టీ చూపడానికి పోటీ పడాలి కదా. కానీ మీకు ఎవరు కూడా ఆ రకమైన బిహేవియర్ లేదు, ఎందుకంటే కేసీఆర్ ఆదేశాల వల్ల. అందువల్ల క్లియర్గా ఇదంతా కూడా కేసీఆర్ పేరు చెప్పకపోయినా అల్టిమేట్ అథారిటీ కేసీఆర్ కనుక బీఆర్ఎస్లో కవిత లేవనెత్తిన ప్రతి అంశానికి అల్టిమేట్ జవాబుదారి కేసీఆరే. కానీ ఆమె కేసీఆర్ మరి ఎందుకు అనడం లేదు? దానికి కారణం ఏంటంటే, ఒకటి ఆమె పంచాయతీ కేసీఆర్తో కాదు, పోటీ కేసీఆర్తో కాదు. పోటీ ఎక్కడొచ్చింది? కేసీఆర్ రాజకీయ వారసత్వం ఎవరికి అన్న దగ్గర పంచాయతీ. ఉదాహరణకు వరంగల్ సభలో కేటీఆర్ కటౌట్లు మాత్రమే పెట్టారు. కేసీఆర్ కటౌట్ పెట్టకనే మా కటౌట్ పెట్టండి అని హరీష్ రావు అడుగుతాడా, కవిత అడుగుతారా? ఈవెన్ హరీష్ రావు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటి, కేసీఆర్ మా నాయకుడు నేను కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది చేస్తాను అని అనేకసార్లు చెప్పాడు. సో అందువల్ల కేసీఆర్ నాయకత్వాన్ని కవిత కాదు, కేటీఆర్ కాదు, హరీష్ రావు కాదు, ఎవరు కుటుంబంలో ప్రశ్నించలేరు. ప్రశ్నిస్తే పార్టీలు అంగీకరించదు, తెలంగాణ సమాజం అంగీకరించదు. ఎందుకంటే ఇది ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు కాదు. అక్కడ మనకు ఆడ లక్ష్మీ పార్వతి ఫ్యాక్టర్ రావడం వల్ల అది కొత్త టర్న్ తీసుకుంది. అందువల్ల ఇది కేసీఆర్ పైన కవిత కానీ ఇంకెవరైనా తిరుగుబాటు చేసి పార్టీలోనూ ప్రజల్లోనూ పేరు తెచ్చుకునే అవకాశమే లేదు. అందువల్ల ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేస్తే కవిత రాజకీయ అస్తిత్వము ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే కవిత వెనకాల ఎవరు రావాలి? బీజేపీ కార్యకర్తలు రారు, బీజేపీ ఓటర్లు రారు, కాంగ్రెస్ ఓటర్లు వస్తారా? రారు. ఆమె వెనకాల వచ్చే ఓటర్లు ఎవరు? ఆమె వెనకాల వచ్చే ఓటర్లు బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులే. అందువల్ల కేసీఆర్ అనే ఒక రకంగా టైటానిక్ లీడర్ అండి బీఆర్ఎస్కు. సో అలాంటి ఆయనను అటాక్ చేస్తే కవితకు లాభం కాదు, నష్టం ఎక్కువ ఉంటుంది. అవసరం కూడా ఆమెకు లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఆ పదవి ఎవరు అడుగుతలేరు. చర్చల్లా కేసీఆర్ ఆ పదవి వదిలినప్పుడు ఆ సీటు ఎవరికి అనేది ఇక్కడ పంచాయతీ. సో ఆ పదవి వదిలినప్పుడు ఆ సీటు కొరకు పోటీ పడేది కేటీఆర్తో పోటీ పడేది కవిత. ఎందుకంటే ఆ సీటు కేటీఆర్కే అని కేసీఆర్ ఒక రకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు, క్యాబినెట్లో రెండవ పొజిషన్, దాదాపు అప్రకటిత రెండవ పొజిషన్ ఇచ్చినప్పుడు స్పష్టం చేశారు కూడా. మధ్యలో అనేక సందర్భాల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అని అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రవిశంకర్ గారు, కవిత ఆ సందర్భంలో ఎప్పుడూ కామెంట్ చేయలేదు. మీకు క్యాబినెట్లో రెండవ పొజిషన్ కేటీఆర్కి ఇస్తున్నా కవిత మాట్లాడలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు మాట్లాడలేదు. బీఆర్ఎస్ నాయకులు అనేక మంది భవిష్యత్ సీఎం కేటీఆర్ అని అన్నప్పుడు మాట్లాడలేదు. అవన్నీ కేసీఆర్ అనుమతి లేకుండా జరిగాయా? కేసీఆర్ అనుమతి లేకుండానే ఆ నాయకులు మాట్లాడారా? సో అందువల్ల ఇవన్నీ పరిణామాలు యొక్క లాజికల్ కల్మినేషన్. వరంగల్ సభలో కేసీఆర్ ఓన్లీ కేటీఆర్ కట్అవుట్ మాత్రమే అనుమతించి తనతో పాటు ఒక బిగ్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ ప్రాసెస్ యొక్క కల్మినేషన్ ఇది. కల్మినేషన్ అప్పుడు కవిత రియాక్ట్ అయ్యారు. అంతకుముందు రియాక్ట్ కాలేదు ఎప్పుడు కూడా. సో అంతకుముందు రియాక్ట్ అయ్యి ఉండి ఇప్పుడు రియాక్ట్ కాక ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారని క్వశ్చన్ వస్తుంది. అందువల్ల కేసీఆర్ పైన మాట్లాడకపోవడం కూడా వ్యూహాత్మకమే.
ఎందుకంటే తన పంచాయతీ కేటీఆర్తో తన పంచాయతీ తండ్రి వారసత్వంలో కొడుకే కాదు కూతురుకు కూడా వాటా ఉంటుందని ఇవాళ చిట్చాట్లో కూడా ఆమె మాట్లాడిన దాంట్లో క్లియర్గా ఆడబిడ్డపై ఆ, పడతారా అంటూ ఆడపడుచు సెంటిమెంట్ను కూడా పండించారు కవిత. సో అందువల్ల ఆమె కేసీఆర్ని పైన వ్యూహాత్మకంగా కూడా కేసీఆర్ని ఏమీ అనే అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా ఆమె కోపం కేటీఆర్ పైన ఉండదు, కేసీఆర్ పై కూడా ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ తనంతట తానే నాయకుడిగా ప్రకటించుకోలేదు కదా. సో ఒకవేళ కేటీఆర్ కోరిక ఉందనుకోండి, మీరు వరంగల్ సభలో నా కటౌట్ నాన్న కటౌట్తో పాటు నాదే పెట్టండి, మా చెల్లెది పెట్టకండి, మా బావది పెట్టకండి, హరీష్ రావుది మా అని అంటే మా మేనబావని పెట్టకండి అంటే అంటే అవుతుందా? కేసీఆర్ ఆదేశాల మీద కదా ఏదైనా జరిగేది. అందువల్ల కేటీఆర్తో పోటీ ఉన్న ఆ నిర్ణయాలన్నీ తీసుకునేది కేసీఆర్. అందువల్ల ఆ పంచాయతీ కేసీఆర్ తండ్రితోనే. కానీ తండ్రితో పంచాయతీని సమాజం అంగీకరించదు, పార్టీ అంగీకరించదు గనక తన పంచాయతీ తండ్రి వారసత్వం గురించి కనుక ఇప్పుడు కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. రేపో మాపో కేసీఆర్పై కూడా మాట్లాడక తప్పనిసరి పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ఇదంతా జరుగుతున్నది, దీనికి కర్త కర్మక్రియ కేసీఆర్ అయినప్పుడు ఆయన పైన ఒక్క మాట అనకుండా కవిత ఎలా రాజకీయం చేయగలుగుతుంది? బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఫ్యామిలీలో కవిత కల్లోలం కొనసాగుతోంది సార్. మీడియా చిట్ చాట్లో